పోలీస్ స్టేషన్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు ఇద్దరు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్. పెద్దన్న పెద్దన్న పెద్దన్న. ఎక్కడ చూసినా ఇదే పేరు. అసలు ఎవరు ఈ పెద్దన్న? ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు బిగ్ షాట్స్ ని చంపి పారిపోయిన హంతకుడు. పారిపోయిన ఆ పెద్దన్నని పట్టుకోకుండా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంకా ఎంతమంది ధనవంతులు ఈ పెద్దన్న వల్ల ప్రమాదంలో ఉన్నారు? అసలు ఈ సమస్యకు పరిష్కారం పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఆలోచిస్తుంది? అసలు ఈ పెద్దన్నని పట్టుకుంటుందా లేదా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఏటీఎన్ అలియాస్ ఎనీ టైమ్ న్యూస్ ఛానల్ ని. పెద్దన్న 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 ఎవడయ్యా పెద్దన్న? ఏ టీవీలో చూసినా ఇదే న్యూస్, ఏ ఫోన్లో చూసినా వీడియోలే. ఏంటిది? ఎందుకు సార్ మీరు అంత టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ ఈ కాఫీ తాగండి. ఆ కాఫీ ఎలా ఇవ్వయా? 4 వచ్చలు, 4 చంపాడు, అది కూడా బిగ్ షాట్స్ని. ఎలా పట్టుకోవాలా? ఇవన్నీ మీరు పట్టుకుంటారు, టెన్షన్ పడకండి. ఫస్ట్ పోస్ట్ బాక్స్ లేదా లెటర్ వచ్చింది సార్. ఏంటి ఆ లెటరు? చదువు. నమస్కారం సార్, ముందుగా మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. నేను పెద్దనని ఈ ఉత్తరం ద్వారా మాట్లాడుతున్నా. ఆ 4 హత్యలు చేసింది నేనే. నన్ను పట్టుకోవడానికి మీరు పగలు రాత్రి ఎంత కష్టపడుతున్నారో తెలిసిందే సార్. ఇక మిమ్మల్ని నేను కష్టపెట్టి తెలుసుకోలేదు. నా అతడు నేనుగా వచ్చి మీకు లొంగిపోతాను. కానీ ఇంకో 2 హత్యలు, ఆ 2 హత్యలు చేసి నాకు నేనుగా మీకు లొంగిపోతాను. ఆ 4 హత్యలు ఎందుకు చేశాను, ఆ 2 హత్యలు ఇది కూడా ఎందుకు చేయాలి అని అనుకుంటున్నాను అని మీకు అనుమానం రావచ్చు సార్. మీకొచ్చే ప్రతి అనుమానాన్ని నివృత్తి చేస్తూ నా జీవితంలో జరిగిన చేదు సంఘటనని ఓ ఉత్తరం రూపంలో రాసి మీకు పంపించాను. మీరు చదవబోయే ఈ కథ గతంలో ఊరంతా భయపడే ఘట్టమని నీలకంఠరాయుణ్ణి ఇప్పుడు మరొకరికి భయపడి చాటుగా దాక్కుని ఉత్తరాలు రాసే పెద్దన్నగా మార్చిన కథ. ఒకరి దగ్గర సుపారీ తీసుకుని ఇంకొకరిని బెదిరించే అనాథకు ఆప్యాయతలంటే ఎలా ఉంటాయో తెలిసేలా చేసిన కథ. అయితే చావు లేదా బ్రతుకు అని బ్రతికే ముండి ఘట్టాన్ని ఓ మనిషిగా మార్చిన కథ. నా పరిచయమైన బంధాలన్నిటిలో నా ప్రాణమైన ఊపిరైన నా చెల్లికి జరిగిన అన్యాయానికి నేను సమాధానం చెప్తున్నా కదా. ఇంకో విషయం సార్, వాళ్ళని కలవాలని, వాళ్ళని చంపాలని, ఏటాడాలని నా కళ్ళు కాళ్ళు చేతులు నా ఒంట్లో ఉండే ప్రతి అణువు అలా అంతం కోసమే ఆరాటపడుతోంది. ఈరోజు దీపావళి పటాసులతో పాటు వాళ్ళ తలలు కూడా పగులుతాయి. వాళ్ళని చంపడానికి నాకు అడ్డపడకపోతే ఈరోజు స్టేషన్కి వచ్చి లొంగిపోతా. కాదు కూడదు అని మీ తెలివితేటలో ఉపయోగించి వాళ్ళని కాపాడాలని చూస్తే మాత్రం నేను నమ్మే దైవం మీద గంగమ్మ తల్లి జాతరలో ఏట తలకై నరిగినట్టు రప్ప నరుకుతో ఒక్కొక్కనే
అసలు ఎవరు ఈ పెద్దన్న? ఎందుకు గట్టమనేని నీలకంఠ రాయుడు నుండి పెద్దన్నగా మారాడు? గతంలో అతని చెల్లికి జరిగిన అన్యాయం ఏంటి? తెలియాలంటే చూడండి అదిరిపోయే ఆడియో స్టోరీ పెద్దన్న కమింగ్ సూన్ మీ ఎల్ఎంఎన్ క్రియేటివ్ వర్క్స్లో.